300కి పైగా రాజకీయ హత్యలు, 300కి పైగా 500కి పైగా దాడులు, 1000కి పైగా విధ్వంసాలు జరిగినాయి అన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎదురు దాడి ప్రారంభించింది. ఏకంగా హోంమంత్రి అనిత అట్లాగే తర్వాతన విజయ్ కుమార్ ఇద్దరు కూడా, ఎవరైతే వాళ్ళ నీలాయపాలెం విజయ్ కుమార్ అధికార ప్రతినిధి, ఏది ఆ లెక్కలు ఇయ్యి, ఆ డేటా ఇయ్యి, ఎక్కడెక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎవరెవరు చనిపోయారో లెక్కలు ఇవ్వు అని అడుగుతున్నారు, ఏమేం సంఘటనలు జరిగినాయో లెక్కలు ఇవ్వు అని అడుగుతున్నారు. అదే సందర్భంలో ఇది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగేవాళ్ళు, మీకు అరాచకం అదంటే ఆ లెక్కలు ఇయ్యి అన్నప్పుడు వీళ్ళేం లెక్కలు చెప్పేవాళ్ళు, సాధారణ సంఘటనలను కూడా రాజకీయ అంశాల కిందనే చూపెడుతుండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చూపెడతారు, ఎందుకంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష కదా కాన్సెప్ట్ అందులో నుంచినే వస్తుంది. అయితే ప్రతి అడుగు కూడా శరవేగంగా జరుగుతుంది అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నది తెలుగుదేశం పార్టీ. మేము చాలా సిద్ధంగా ఉన్నాం, స్ట్రాంగ్గా ఉన్నాం, సాక్ష్యాలు ఇవ్వు లేకపోతే కనుక కేసు పెడతాం అంటూ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.